అయితే ఓ పంజి నువ్వు ఈడ నిలబడ్డాయి ఫోర్స్ మీద లోతుంటది. హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. మొన్న బాహుబలి రేంజ్లో చేపలు పట్టినామని చెప్పి మళ్ళీ తెల్లరగట్ల మళ్ళీ అదే ప్లేస్కు మళ్ళీ 2 రోజులు ఉరికిన. మళ్ళీ ఆడికి పోతారికే ఎక్కడిది ఇక గాలమేసుడు పక్క పెట్టు నిలబడుతుంది కూడా జాగలేదు. కిట కూర్చున్నారు ఒక్కొక్కరు. ఇక మన భాగవతం ఎట్టుంటుంది, ఈ కెమెరా పెట్టుకోవాలి, అన్ని సెట్ చేసుకోవాలి, అట్లా పట్టాలంటే ఆడ చేపలు పట్టే పరిస్థితే లేదు. ఆడికి అనుకుంటూనే ఉన్నాం మనం బాట కనుక్కోవడం వరకే మన వంతు. తర్వాత ఇక మన చేతులు ఉండేదేమని నేషనల్ హైవే అయిపోయింది అనుకో రాత్రి. ఇక ఎట్లా తెలుసుకోరు చాలా కథ నీకెందుకు దిట్రా కూసురు ఒక్కొక్కరు. ఇక మనం వాటిని ఏమంటే అందరు చేపలు తినేటోళ్ళైనా ఇక మనం ఏమనలే. సరే మనం మళ్ళీ కొత్త లొకేషన్ దొరకబడదామని చెప్పి అటో ఇటో మళ్ళీ ఒక వేరే లొకేషన్కి వచ్చిన. ఈడికొచ్చి లొకేషన్ దొరకబట్టుకొని ఈ చేపలు పడదాన్ని కూర్చునే ముందర సగం పిండాము, చేతులు పట్టుకున్నా సగం పిండాము, బ్యాగ్లో పెట్టినా. ఇక కోచ్ వచ్చి మా ప్లాన్ అంతా జడగొట్టింది. ఇక ఎంత జడగొట్టా మన టార్గెట్ ఎంత ఉంటుంది, దాదాపు 2 కంటే ఎక్కువ టార్గెట్ పెట్టుకొని రాను. ఇక 2 రీచ్ అయినా కాలేదో ఇక చూడరు. ఇక అందులో ఇరికిందిరా. అయితే ఇది పోయి ఈ సందులు ఇరికింది. ఈ సందులు ఇరికేసరికి చికెన్ చికెన్ లేవు. రావు దీన్ని ఇళ్ళనే వేయాలి. ఇక ఇల్లు వేసి ఇల్లు వేయాలి. లేకపోతే దానికి పెట్టుకుంటాగా ఇంకా కట్టొచ్చు. అవసరం అనిపిస్తే సింగిల్ చేయాలి. ఉందా?
ఇవాళ రికార్డ్ బద్దలు కావాలి కదా ఇప్పుడే 2 అంటే 3 పడితే మన ఆలు బా ఆడ పట్టు అనాలి దెబ్బకు బలం ఏందో చూపియాలి మనసు పడ్డది తీయనా దాన్ని ఓ ఫస్ట్ అంతే మా అల్లునికో గానం ఇస్తూ ఒకటి పట్టిండు అందుకే నిన్ను ఆడ నువ్వు సపరేట్ ఇక్కడ పట్టవని ఇది దెబ్బ గట్టి కొట్టినావు 2 పడి అదే ఆటోమేటిక్ అయిపోతుంది చిక్కం పెడితే కాదు సాప కాడ ఒక్కోసారి సాప ఎత్తే కూడా ఎగిరి దొరుకుతుంది జాగ్రత్త ఇప్పుడు ఇట్లా ఊసిపోతే సాప ఓ ఆగమాగంగా గుంజుకపోతుంది కోతి వచ్చింది పిండి తిన్నది అందుకు పోతుంది అది పోయింది ఇక సగం పిండి నా కాడుంది సగం పిండి ఏమో బయట పెట్టినా ఉన్న సగం పిండి కోదేసుకపోయింది ఈ జనరల్గా త్రిపుల్ బుక్కు ఎక్కువ పిండి అవసరం అయితే ఉంటుంది ఇక ఉన్న సగం పిండితోటో అటో ఇటో సరిపించినాం పిండి అయిపోగా ఇంటిపోయినాం లాస్ట్కు సరే అటో ఇటో మన టార్గెట్ అయితే రీచ్ అయ్యాం అంటేనే ఉన్న కోతలో తీరా నాకు తెలుసు ముద్ద ఎత్తుకపోయింది ఒకసారి సగం ముద్ద జేబులు సగం ముద్ద ఎత్తుకపోయింది నేను సంతోషం సగం జేబులో పెట్టుకున్నా ఇదో ఇదే వచ్చి ఇంటికి రావాలి మన కొరమేళ్ళకు గుచ్చేసేట పడదేది ఇంకా అత్త ఎలా పడుతుందిరా ఎలా వదిలే అవతల ఎత్తే
తర్వాత తీసి మనం ఇంటికి తీసుకపోతే పులుసు అన్నది ఏరుతా మళ్ళీ వచ్చింది ఇది కొద్ది అటు ఇటు క్లీన్ అయింది మంచిగా. ఉంచింది ఏంటి ఆల్గా రికార్డ్ బ్రేక్ అంటే గిదారా రికార్డ్ బ్రేక్ అయితే గీది పడతా ఆల్గా రికార్డ్ బ్రేక్ చేసినాం. కథకు ఇదంతా అగుడుబడి ఉన్నది ఏందిరా పిండి వేసుకపోతాండి. కూసుకపోతాను అమ్మని తల పెద్ద దానికి ఎట దిగింది చూడరా నోట్లో పెట్టుకొని పోతాను అట్ట. ఇది పెట్టుకుని నోట్లో పోతుంది దెబ్బ ఇటు నుంచి పడది. ఇది ఓ పక్క ఇటు పడితే అసలే తీరదు. ఒక కాలం 5 రోజులు సడకం తీయొస్తుంది ఎందుకు వదిలిపెడితే ఇది ఓకే ఏదో వదిలిపెడా ఇక రికార్డ్ బ్రేక్ అంటే నువ్వు పడతా అవే ఎంజాయ్. ఇక మనం అనుకున్న టార్గెట్ 2 పెట్టుకుంటే 3వ టార్గెట్గా గిది పడుతుంది కట్లా నీరు కొడితే ఈ భూకరిది పడ్డది. ఇక మనకెందుకు అని చెప్పి దాన్ని వదిలిపించాం. ఎనీవే మనం అనుకున్న టార్గెట్ 2ని మించి అయితే ఇక అది హ్యాపీగా ఫీల్ అవుతాట్టుగా ఆ రోజు వచ్చినందుకు. ఎస్ ఒకటి పట్టుకో శ్యామ్. ఎస్ మా అల్లంతో రికార్డ్ బ్రేక్ అయింది. మంచి పట్టుకొచ్చావు ఇటు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.